ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మన నుండి కోరుకునేటువంటిది ప్రేమపూర్వకమైనటువంటి భక్తి. ఎవరికైతే ప్రేమ ఉంటుందో వారి కోసం బాబా పరితపిస్తూ ఉంటారు. ప్రేమ లేనటువంటి భక్తి శోభించదు. అందుకనే బాబా అంటారు, నా ముందర భక్తితో చేతులు చాచినటువంటి వారి వెంట ఎల్లప్పుడూ నేను రాత్రింపగళ్ళు ఉంటానని చెప్పి. కేవలం వారు కోరుకున్నటువంటిది వారి ముందు చేతులు చాచి ప్రేమపూర్వకంగా నమస్కరిస్తే చాలు, రాత్రింబవళ్ళు మన వెంటనే ఉంటారు. మనకు బాబాను చూడగానే భక్తి కలుగుతుంది. ఆ భక్తి రెట్టింపై ప్రేమ కలిగే విధంగా బాబాయే ప్రణాళిక రూపొందిస్తారు. ఆయన పట్ల ప్రేమను పెంచుకునేటువంటి మార్గాన్ని కూడా వారే చూపెడతారు. మొదట బాబా దగ్గరికి మనం ఏదో ఒక కోరికతో వెళ్తాం. వెళ్ళిన తర్వాత బాబా పట్ల భక్తి కుదురుతుంది. ఎందుకంటే భగవంతుని వద్దకు భక్తి లేకపోతే, భక్తి కుదరకపోతే వారి వద్దకు వెళ్ళం. మొదట మనలో భక్తి ఉద్భవిస్తుంది. కేవలం భక్తి మాత్రమే ఉంటే భగవంతుడికి మనకు మధ్య ప్రేమ అనుబంధం ఉండదు. ముఖ్యంగా సద్గురువు మన నుంచి ప్రేమానుబంధాన్ని కోరుకుంటాడు. అందుకనే తన వద్దకు వచ్చినటువంటి భక్తుల్లో భక్తిని హెచ్చించి ప్రేమను వికసింపజేస్తాడు. అనేక మంది భక్తుల జీవితాల్లో అదే జరుగుతుంది. మీరు మీ జీవితాల్లో చూసుకోండి, మొదట బాబా వద్దకు వెళ్ళినప్పుడు భయభక్తులు ఉంటాయి. నిదానంగా ఆయన మార్గంలో ప్రయాణిస్తూ ఆయన యొక్క కృపానురాగాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటే భక్తి ప్రేమగా మారుతుంది, ప్రేమ అనురాగంగా మారుతుంది, అనురాగం విడదీయలేనటువంటి బంధంగా రూపొందుతుంది. ఇది సాయిని అనన్యంగా ప్రేమించేటువంటి వారికి వారి జీవితాల్లో ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ అనుబంధం పెనవేయడానికి కూడా బాబా చాలా చక్కటి ప్రణాళిక రూపొందిస్తారు. వారి వ్యూహాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక భక్తుడు తన్మావే అనేటువంటి వ్యక్తి బాబా పట్ల భక్తి కలిగి ఉంటారు. అందరిలాగానే బాబా ముందు రోజు దీపం వెలిగించడం, అగరబత్తులు వెలిగించడం, ఇంత మట్టుకు భక్తి ఉంది. కానీ బాబా అతని భక్తిని హెచ్చింపదలుచుకున్నాడు. ఒకసారి వారి తమ్ముడికి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వస్తుంది. దాంతో తమ్మనే చాలా కంగారు పడిపోతాడు. కంగారు పడిపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసినటువంటి 3వ రోజుకు వారి తమ్ముడు కోమాలోకి వెళ్తారు. వైద్యులు చెప్తారు, ఈ అర్ధరాత్రి 12 గడిస్తే మహా కష్టం, 12 తర్వాత ఇతను బ్రతకడం అనేటువంటిది అసంభవము అని చెప్పి అంటారు. దాంతో తమ్మనేకు ఏం చేయాలో తెలియలేదు. తన బావమరిదిని పిలిపిస్తాడు. బావమరిది తన తమ్ముడి వద్ద పక్కన కూర్చొని, అతడు గణపతి భక్తుడు, చాలా పెద్దగా మంత్రాలు చదువుతూ ఉంటాడు, గణపతి స్తోత్రాలు చదువుతూ ఉంటాడు, మృత్యుంజయ మంత్రం చదువుతూ ఉంటాడు. ఇలా 2-3 గంటలు గడుస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు బాబావారు ప్రత్యక్షమవుతారు. తమ్మనే అతని మంత్రాలు చదువుతుంటే కళ్ళు మూసుకొని వింటూ ఉంటాడు. ఎందుకో ఒక్కసారిగా 12 గంటల సమయంలో డాక్టర్లు చెప్పినట్టు తన తమ్ముడు ఉంటాడా మరణిస్తాడనేటువంటి చూడడానికి సమయం చూసుకొని తన తమ్ముడి వైపు చూడకుండా ఎదురుగా చూస్తాడు. చూసేసరికి బాబా చిరునవ్వు నవ్వుతూ తన యొక్క దృష్టి తన తమ్ముడి పైన కేంద్రీకరించాడు. తర్వాత తమ్మనే నమస్కరించగానే అతని వైపు చూసి చిరునవ్వు నవ్వి అదృశ్యమైపోతాడు. తన బావమరిదికి చెప్తాడు, ఆపు ఆపు మంత్రాలు ఆపు ఆపు, బాబా వచ్చారు అని చెప్పి. ఏరి అని చెప్పి చూసేసరికి అప్పటికే బాబా అదృశ్యమైపోతారు. విచిత్రం ఏమిటంటే డాక్టర్లు 12 తర్వాత బ్రతకడం కష్టం, 12 వరకు వారు హార్ట్ బీట్ ఉంటేనే కష్టం అనేటువంటి విషయం చెప్పారు కదా. తెల్లవారేసరికి తన తమ్ముడు కోమాలో నుంచి బయటికి వస్తాడు. తమ్మనే తన తమ్ముడి ప్రాణాన్ని నిలబెట్టమని చెప్పి బాబాను ప్రేమపూర్వకంగా అడిగాడు. అప్పటి వరకు కేవలం భక్తుడు మాత్రమే అతని భక్తిని హెచ్చించి ప్రేమను పెంచేటువంటి వ్యూహాన్ని బాబా ఇక్కడ అమలుపరిచారు. అందుకనే ఒక భక్తుడిలో ప్రేమను పెంచడానికి వారు ఎంతటి ఆపదనైనా తప్పిస్తారు.
ఈరోజు మనందరికీ కూడా బాబా పైన ప్రేమ కలగడానికి నిజంగా మన అంతరాత్మను అడిగితే ఏం చెప్తుందంటే, ఆ రోజు ఆ సమయంలో ఆ ప్రమాదం నుండి మనల్ని బయటపడివేయకపోతే ఈరోజు నేను ఇలా ఉండేటువంటి దాన్ని కాదు. కాబట్టి బాబా యొక్క మేలు నేను ఎప్పుడూ మర్చిపోకూడదు. మన జీవితంలో బాబా ఒక బలమైనటువంటి ముద్ర వేస్తారు. మన జీవితంలో ఎదురయ్యేటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి నుండి మనల్ని బయటేస్తారు. అదే మనకు బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచేది. తర్వాత అనేక అనుగ్రహాలు దక్కినా సరే, ఎప్పుడైతే మనము బాబా కృప వల్ల ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడతామో అది మన జీవిత పర్యంతం మనం గుర్తుపెట్టుకుంటాం. బాబా తన భక్తుడి హృదయం పైన ఒక మార్క్ వేస్తాడు. ఆ ముద్ర ఎప్పుడూ కూడా మనకు కళ్ళెదుట దర్శిస్తూ ఉంటుంది. రాత్రి ఎప్పుడో మెలకువ వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు బాబా గనక నన్ను తప్పించకపోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏమిటి అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా మనకు గుర్తొస్తుంది. ఈ విధంగా తమ్ముడి మరణం తప్పడంతో తమ్మనేకు బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కుదురుతుంది. తన జీవితంలో ఇక ఏ పనైనా సరే బాబాయే చక్కబెడతారనేటువంటి విశ్వాసం కలుగుతుంది. 1948 ఆ సమయంలో తను ఉండేటువంటి చాందన్ ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు. ఇల్లు కొనుక్కునేటువంటి వ్యవహారంలో అనేక ఇళ్ళను చూస్తాడు. ఆఖరికి ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇల్లుని చూసి ఆ యజమానికి ఒక ఆఫర్ ఇస్తాడు. ఇంత డబ్బు నేను చెల్లించగలుగుతాను, మీరు ఇల్లు అమ్మగలుగుతారా అని చెప్పి. ఆ వ్యక్తి, ఆ ఇంటి యజమాని, మీ పేరేమిటి అని అడుగుతారు. నా పేరు తమ్వనే అని చెప్తాడు. ఆ ఇంటి ఓనర్ ఆశ్చర్యపోతాడు. నాకు సరిగ్గా 2 రోజుల క్రితము బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఒక వ్యక్తి నీ వద్దకు వస్తాడు, అతని పేరులో మొదటి అక్షరం తా, అంతేకాదు అతను నీ ఇల్లు కొనడానికి ఒక ప్రతిపాదన చేస్తాడు, బేరం, ఆ దానికి నువ్వు ఇచ్చేయని చెప్పాడు. చాలా ఆశ్చర్యము. అసలు మీ పట్ల బాబా ప్రేమ కృప ఎంత ఉంది, మీరు ఎక్కడ ఇల్లు కొనాలి, ఎంత డబ్బు చెల్లించాలనేటువంటిది బాబా ముందే నిర్ణయించాడు, స్వప్నం ద్వారా నాకు తెలియజేశాడు అని చెప్పి ఆ ఇంటి యజమాని చెప్తాడు. తమ్మనేకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే మన యొక్క యోగక్షేమాలు ఇంత అద్భుతంగా చూస్తారా? నేను బాబాకు చేసిందేమిటి? వారి ముందు ప్రతిరోజు నిలబడి మనపూర్వకంగా వారికి వందనం చేసి నా జీవితాన్ని నువ్వు నడిపించాలి బాబా అని అడుగుతున్నాను. నేను అడగడమే తప్ప వారికి ఎప్పుడూ కూడా ఏమీ చేసింది లేదు. అటువంటిది బాబా నాకు ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో వారు గమనిస్తూ ఉన్నారు, దానికి అనుగుణంగా నా జీవితాన్ని నడిపిస్తున్నారని చెప్పి చాలా సంతోషిస్తారు. తమ్మనే ఏం చేస్తాడంటే సగం డబ్బు కట్టి మిగతా 2 నెలల్లో ఆ డబ్బును లోన్ తీసుకొని కడతానని చెప్పి చెప్తారు. దానికి ఇంటి యజమాని చాలా సంతోషంగా అంగీకరిస్తాడు. తను ఇన్సూరెన్స్ కంపెనీలో, బ్యాంకుల్లో లోన్ కోసం అప్లై చేస్తే ఏ సంస్థ కూడా, ఆ రోజు ఈజీగా లోన్లు రావడం చాలా కష్టమైనటువంటి పని, ఏ సంస్థ కూడా ఇతనికి లోన్ మంజూరు చేయలేదు. ఇచ్చినటువంటి 2 నెలల కాలం మరొక 10 రోజుల్లో పూర్తి కానుంది. వచ్చి ఇంటి యజమాని చెప్తాడు, మీకు ఇచ్చిన మాట ప్రకారం 2 నెలల్లో నేను కట్టలేకపోవచ్చు. ఎందుకనంటే ఏ సంస్థ కూడా, నేను అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సంస్థ ఏ సంస్థ కూడా నాకు లోను ఇవ్వలేదు అని చెప్తారు. అప్పుడు ఆ ఇంటి యజమాని ఒక మాట చెప్తారు, మీరు మీ కార్యాలయంలోనే ఎందుకు లోను పెట్టుకోకూడదు అని చెప్పి. అప్పుడు ఆలోచన వస్తుంది, కానీ తనకు నమ్మకం లేదు. కార్యాలయం వాళ్ళు అంత డబ్బు లోన్ రూపంలో ఇవ్వరు. మహా అంటే 3 నెలల వేతనము లేదా 6 నెలల వేతనాన్ని అడ్వాన్స్గా ఇస్తారు. ఇంటికి అయ్యేటువంటి ఆ మొత్తం ఇచ్చేటువంటి ఫెసిలిటీ లేదు. సరే, ఒక ప్రయత్నం చేద్దామనేటువంటి దానితో దరఖాస్తు పెడతారు. విచిత్రం ఏమిటంటే ఆ ఆఫీస్ వారు ఏ కండిషన్స్ చూడకుండా వారి నియమ నిబంధనలు అన్నీ పక్కన పెట్టి ఇతని ఇంటికి కావలసినటువంటి లోన్ను కార్యాలయం వాళ్ళు మంజూరు చేస్తారు. వెళ్ళి ఆ ఓనర్ చెప్తారు, ఇంటి ఓనర్కు, అయ్యా మీరు చెప్పినట్టు నేను కార్యాలయంలో నేను లోన్కు అప్లై చేశాను, లోన్ వచ్చింది అంటే, మీరు నా వద్దకు రాకంటే వారం రోజుల ముందే బాబా స్వప్న దర్శనం ద్వారా చెప్పారు, నీకు కావలసినటువంటి డబ్బు
ఆ వ్యక్తి ఆ కార్యాలయం నుండే ఆ వ్యక్తికి వస్తుంది, ఆ డబ్బే నీకు కడతారని చెప్పారు అని అంట. తమన్వికి ఆశ్చర్యం వేస్తుంది, అరే ఇంతగా బాబా నన్ను గమనిస్తూ ఉన్నాడా, ఇంత అటెన్షన్ నా పైన అని చెప్పి చాలా ఆశ్చర్యపోతారు. ఈరోజు మన జీవితంలో కూడా బాబా ఆయా సందర్భాలకు అనుగుణంగా ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేటువంటిది వారు నిర్ణయిస్తారు. వారు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అది ఇవ్వడం ఖాయం అన్నమాట. అతనికి 2 చోట్ల లోన్ పెట్టుకుంటే రిజెక్ట్ అయింది. ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుకున్నాడు, తర్వాత బ్యాంకులో పెట్టుకున్నాడు. కానీ ఊహించని విధంగా కార్యాలయం నుంచి లోన్ మంజూరైంది. అందువల్ల ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఏది మంచిదో దాన్ని సద్గురువు తప్పకుండా అనుగ్రహిస్తారనేటువంటి విశ్వాసం ఉండాలి. ఇది ప్రతి ఒక్కరిలో కూడా బలంగా దీన్ని మనం నాటుకోవాలి. అప్పుడే బాబా పట్ల విశ్వాసం కుదురుతుంది. ఈ విశ్వాసాన్ని పెట్టుకుంటే నా వాడు నా పైన ఇంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడా, నాకు ఏది మంచిదో అది నేను మాత్రమే ఇస్తారనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి వీరికి వచ్చేటువంటి ఆపదలను నేను తొలగించాలి, ఎప్పుడూ కూడా వారికి శ్రేయస్కరమైనటువంటివి మాత్రమే ఇవ్వాలని చెప్పి శ్రీ సాయి సచ్చరితలో కూడా హేమాడ్ పంత్ చెప్తారు. మనము 2 రకాలైనటువంటి వస్తువులను కోరుకుంటాము, ప్రియమైనటువంటివి, శ్రేయస్కరమైనటువంటివి. ప్రియమైనటువంటివి లౌకిక వాంఛలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం ప్రియమైనటువంటివి మాత్రమే కోరుకుంటారు. విజ్ఞులు మాత్రమే శ్రేయస్కరమైనటువంటి వాటిని కోరుకుంటారు. సద్గురువు కూడా మనకు శ్రేయస్కరమైనటువంటి వాటిని మాత్రమే అనుగ్రహిస్తారు. ప్రియమైనటువంటి వాటిని కోరుకుంటే దానివల్ల వచ్చేటువంటి ఫలితాలను మనం అనుభవించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళా బాబానే శరణాగతి వేడుతాం. కాబట్టి ఈ మల్టిపుల్ టాస్కులు లేకుండా మనము ఒకే ఒక టాస్క్తో ఉంటే గనక, అదే మనకు ఏది శ్రేయస్కరమో ఏది మంచిదో అది మాత్రమే సద్గురువు ఇస్తాడు అనేటువంటి దాంట్లో ఉంటే మన జీవితము చాలా సునాయాసంగా ముందుకు సాగుతుంది. ధుమాల్ విషయంలో అదే జరుగుతుంది. పూణేలో విపరీతమైనటువంటి ప్లేగ్ వ్యాధి వస్తుంది. వారు ఉన్నటువంటి కమ్యూనిటీలో అందరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ బ్రతికి బట్ట కడతామని చెప్పి ధుమాల్ బాబాకు లేఖ రాస్తారు. బాబా నన్ను ఇక్కడే ఉండమంటావా, వేరే ఇంటికి మారుమంటావా అని చెప్పి. ఎందుకు మనము ఇక్కడే ప్రశాంతంగా ఉన్నాం, ఇక్కడే ఉండిపోదాము అని అంటాడు. ధుమాల్ దాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. బాబా చెప్పేటువంటి మాటల్లో చాలా గొప్ప అంతరార్థం ఉంటుంది. బాబా ఏమన్నాడు, మనకి ఇక్కడే సౌకర్యంగా ఉంది, మనం ఇక్కడే ఉండిపోదాం. నీవిక్కడ ఉండిపో అనలే ధుమాల్ను, మనం ఇక్కడే ఉండిపోదామన్నారు. దీంట్లో ధుమాల్ అర్థం చేసుకుంది, మనము అంటే బాబా ఎప్పుడూ నాతోటే ఉన్నారు. ఎవరికైతే మనపూర్వకమైనటువంటి భక్తి ఉంటుందో వారి వెంట రాత్రింబగళ్ళు ఉంటానని చెప్పారు కదా బాబా. అది గుర్తొచ్చింది ధుమాల్కు. ఎస్, బాబా మనతో ఉండగా మనం ఇక్కడ ఎందుకు ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళాలి, ఏది జరిగినా ఆయన్నే చూసుకుంటారు అనేటువంటి విశ్వాసంతో ఉండిపోతారు. తర్వాత వారం రోజులకు వారు ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో నీటి బావిలో ఎలుకలు చనిపోయి ఉంటాయి. ఇక నీరుకు చాలా కష్టం, ఉన్నటువంటి సౌకర్యం అదే. సరే అని చెప్పి మళ్ళీ బాబాకు లేఖ రాస్తారు. బాబా ఇక్కడ పరిస్థితి తీవ్రంగా ఉంది, ఉండమంటారా, ఇక్కడ వెళ్ళిపోమంటారా. బాబా నుంచి జాబ్ రావడము ఆలస్యం అవుతుంది. సరే బాబా ఏ ప్రత్యుత్తరం వేయలేదు కాబట్టి, అది మౌనం అర్ధాంగీకారం కాబట్టి సరే మనం వెళ్ళిపోదామని చెప్పి సామానంతా తీసి లోడ్ చేస్తారు లారీలో. లారీ కదిలే సమయానికి ఉత్తరం వస్తుంది. అందులో ఏమిటంటే, మనం ఎక్కడికి కదలరాదు, ఇక్కడే ఉండాలి అని ఉంటుంది. మళ్ళీ సామానంతా దింపి పెట్టిస్తాడు ఇంట్లో. బంధువులు వీళ్ళందరూ కూడా భయపడుతుంటారు, ఎందుకు ఇంత జరుగుతున్నా మనం ఇక్కడ ఉండాలి అని చెప్పి. కానీ ధుమాల్ బాబా ఆజ్ఞ ప్రకారం అక్కడే ఉంటారు. పూణేలో పరిస్థితులన్నీ చక్కబడతాయి, ప్లేగ్ వ్యాధి పోతుంది. ఎవరైతే ఆ కమ్యూనిటీ నుంచి ఖాళీ చేసి వేరే కమ్యూనిటీకి పోయారో ఆ 10 మంది గృహాల్లో కనీసం ఒక 4-5 గృహాల్లో ఆ ప్లేగ్ వ్యాధి బారిన పడి మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ధుమాల్ కుటుంబానికి మాత్రం ఏమీ జరగలేదు, అత్యంత సురక్షితంగా వారు ఉన్నారు. దీని అర్థం ఏమిటి?
మనకు ఏది శ్రేయస్కరమో, మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలో, ఏమి చేయాలో అనేటువంటిది బాబా నిర్ణయిస్తారు. వారి నిర్ణయం ప్రకారం ఉంటే మనం ఎటువంటి ప్రమాదాన్ని కూడా మనం కొని తెచ్చుకోం. కరోనా సమయంలో కూడా బాబా చూపెట్టినటువంటి లీలలు ఎంత అద్భుతమైనటువంటివి అంటే, ఆఫీస్ స్టాఫ్తో సహా అందరికీ కరోనా వచ్చింది. వస్తే నన్ను టెస్ట్ చేయించుకోమన్నారు అందరూ. మీరు కూడా నాతో పాటు ఉన్నారు కదా అని చెప్పి. నేను ఏ రోజు టెస్ట్ చేయించుకోలేదు, ఏ రోజు దాని గురించి కంగారు పడలేదు. ఎందుకంటే బలమైనటువంటి విశ్వాసం ఏమిటంటే, ఒకవేళ కరోనా వచ్చినా సరే నేనైతే చేసేది ఏం లేదు. ఎవరు చేయాలి? మనం నిత్యము అంటిపెట్టుకున్నటువంటి శ్రీ సాయిబాబా వారే ఏదైనా చేయాలి. వచ్చిందా రాలేదా అనేటువంటి విషయం నాకెందుకు, వచ్చినా రాకున్నా పట్టించుకునేటువంటి వారు, రక్షించేటువంటి వారు వారు ఉన్నారు. వస్తే ఆనందంగా అనుభవిద్దాం, రాకపోయినా అది బాబా కృప అనుకుందాం, వచ్చినా అది బాబా కృపనే అనుకోవాలి. ఎందుకంటే వారి యొక్క లీలా మహత్యం ఎలా తెలుస్తుంది? అన్నీ సవ్యంగా ఉంటే లీలా మహత్యం తెలియదు బాబాది. అప్పుడప్పుడు కష్టం రావాలి, దుఃఖం రావాలి, ఒక్కొక్కసారి అసంతృప్తులు కూడా రావాలి. వచ్చినప్పుడే వారి యొక్క లీలా వైభవాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. చాలామంది కష్టాలకు లేకపోతే వచ్చేటువంటి చిన్న చిన్న పరిస్థితులకు భయపడుతూ ఉంటారు. నేనైతే బాబాని ఏం కోరుకుంటా తెలుసా? బాబా ఇంకా ఏదైనా గడ్డు పరిస్థితి ఏర్పాటు చేయి, ఇంకా ఏదైనా అవాంతరం ఏర్పాటు చేయి. ఎందుకంటే అవాంతరం దాటేటప్పుడు నేను నీ లీలా వైభవాన్ని నేను చూడాలి. ఇంకా మానసిక క్షోభ ఏదన్నా ఉంటే ఇంకా పెట్టు, ఆ మానసిక క్షోభలో నేను ఆనందాన్ని అనుభవించాలి. బాబా ఈ మానసిక క్షోభ నుంచి నన్ను బయటపడేశారు అని చెప్పి ఇంకా నన్ను రాటుదేల్చు, ఇంకా నాకు కావలసినటువంటి శిక్షణ నివ్వు. అందరూ సుఖాలనే కోరుకుంటారు, సద్గురువు వద్ద కష్టాన్ని కోరుకోండి. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? మహల్సాపతి జీవితం, మహల్సాపతి ఎంత ఆనందాన్ని అనుభవించాడు. మనందరికీ మహల్సాపతికి తినడానికి తిండి లేదు, కుటుంబాన్ని కూడా సరిగ్గా చూడలేదని అనుకుంటాం. కానీ ఆ కుటుంబం అనుభవించినటువంటి ఆనందం తింటే ఈరోజు ఉంటుంది, రేపటికి అరిగిపోతుంది. సద్గురువు మరలా దొరకడు, ఎన్ని జన్మల పుణ్యఫలం వల్లనో సద్గురువు లభించాడు అనేటువంటి ఆనంద పారవశ్యంలో మహల్సాపతి ఉన్నాడు. అందుకనే మహల్సాపతి ధన్యుడయ్యాడు. ఈరోజు బాబాతో పాటు మనం తలుచుకునేటువంటి పేరు మహల్సా కదా. మహల్సా వంటి కష్టం మనకు వస్తే ఒక్కరోజు కూడా బాబాని అంటిపెట్టుకొని ఉండం. మహల్సా లాగా ఒక్క రూపాయి కూడా బాబా ఇవ్వకుండా మనకు ఉంటే, ఏ అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చూపెట్టకుండా ఉంటే, ఎందుకంటే పరోక్షమైనటువంటి అనుగ్రహాన్ని మహల్సాపతికి ఇచ్చారు, ఆ మహల్సాపతికి ఇచ్చినటువంటి అనుగ్రహం ఎవ్వరికీ బాబా ఇవ్వలేదు. అందువల్ల ఎవరికి ఏది శ్రేయస్కరమైందో దాన్ని బాబా ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే వారు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనకిచ్చేటువంటి మొదటి అభయం. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆయన మనతో ఉంటారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏమి కావాలో ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఎందుకంటే బాబాకు ఏమి జరుగుతుందో తెలుసు, ఏమి జరిగిపోయిందో తెలుసు, ఇప్పుడేం జరగాలో తెలుసు. అందుకనే భక్తులు కోరుకున్న వెంటనే వారి యొక్క ఆపదలు నివారించడానికి, కొన్ని సందర్భాల్లో అయితే మనకు ఆపద వస్తుందనేటువంటి సమయం కూడా తెలియదు, తెలియకుండానే బాబా మనకు గొప్ప కృపను చూపెడతారు. ఒక తల్లి తన బిడ్డ వివాహాన్ని 4 సంవత్సరాల తర్వాత చేద్దామని చెప్పి వాయిదా వేస్తుంది. కానీ బాబా స్వప్న దర్శనం ఇచ్చి ఆ తల్లికి చెప్తాడు, మరుసటి సంవత్సరం నీ కూతురు వివాహం చెయ్యి, ఫలానా దిక్కు నుంచి సంబంధం వస్తుంది, ఆ సంబంధానికే చెయ్యి అని అంటారు. సరే బాబా నిర్ణయం కాబట్టి ఆవిడ వివాహం చేస్తుంది. ఆ తర్వాత వివాహమైనటువంటి 2 సంవత్సరాల కంటే 4వ సంవత్సరం చేద్దాం అనుకుంది కదా, ఆవిడకు కడుపులో క్యాన్సర్ తిత్తి బయటపడుతుంది. దాంతో హాస్పిటల్లో తిరగడం, ఆ తర్వాత కీమోలు, ఒక 2-3 సంవత్సరాలు దాని వెంటనే తిరగాల్సి వచ్చింది. అంటే భవిష్యత్తులో నీకు ఈ ఆపద వస్తుంది, ఆ ఆపద రాకముందే నీ కూతురి యొక్క బాధ్యతను నువ్వు నెరవేర్చాలి అని చెప్పి బాబా 2 సంవత్సరాలు వివాహానికి ముందుకు జరిపించారు. ఆ తర్వాత ఆవిడకు అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం నుంచి కూడా చాలా
సునాయాసంగా ఆవిడ బయటపడగలిగింది. కాకపోతే ఏంటంటే 2 సంవత్సరాలు ఆసుపత్రిలో చుట్టూ తిరగాల్సి వచ్చింది. కూతురు వివాహం చేయకపోతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వివాహ ప్రయత్నాలు ఎక్కడ చేసేటువంటి వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా సహకరించేది. అందువల్లే బాబాకు భవిష్యత్తులో ఏం జరగబోతుందనేటువంటిది వారికి మాత్రమే తెలుసు. శ్యామ బాధపడుతుండేటువంటి వారు. ఉద్ధవ్ దేశపాండే ఎప్పుడు చూసినా బాబా దగ్గర ఉండేటువంటి వాడు. వారం రోజుల్లో 3 రోజులు కూడా స్కూల్కి వెళ్ళకపోయేటువంటి వాడు. ఒక రోజు వచ్చి బాబా దగ్గర బాధపడతాడు శ్యామ. బాబా, నేను బడిపంతులుగా చేశాను, వీడేమో చదువు సంధ్య లేకుండా ఇలా తయారవుతున్నాడు. భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు, భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది అని చెప్పి అని అంటాడు. అప్పుడు బాబా ఒక మాట ఇస్తాడు, నీ కొడుకు బాధ్యత నాది అని అంటాడు. వీడి భవిష్యత్తును నేను తీర్చిదిద్దుతాను అని అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే బాబా మహాసమాధి అయిన తర్వాత ఉద్ధవ్ దేశపాండే సాయిబాబా సమాధి మందిరంలో పూజారిగా నియమించబడతాడు. సంస్థానం ఏర్పడ్డ తర్వాత శాశ్వతమైనటువంటి ఉద్యోగిగా ఆ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తాడు. సమాధి మందిరంలో జరిగినటువంటి అనేక లీలలకు ఉద్ధవ్ దేశపాండే సాక్షిభూతంగా నిలుస్తారు. అంటే ఒక్కసారి బాబా అభయమిస్తే, నీ భవిష్యత్తు నాది అని చెప్పి వారు మనకు అభయమిస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తులో జరిగేటువంటి వాటన్నింటినీ కూడా బాబా చక్కబెడతాడు. తన వద్దకు వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా బాబా ఇచ్చేటువంటి అభయం ఇదే, నీ బాధ్యత నాది. ఎందుకంటే బాబా మన శ్రేయస్సు కోసం అవసరమైతే మన తలరాతను కూడా మారుస్తాడు. ఈరోజు బాబా వద్దకు వచ్చిన తర్వాత తలరాతలు మారవబడ్డటువంటి వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. జీవితం అగమ్యగోచరంగా మారినటువంటి సందర్భంలో, భవిష్యత్ అంతా చీకటిగా అంధకారంగా మారినటువంటి జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చినటువంటి జీవితాలు అనేకం ఉన్నాయి కదా. ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి ఒక బిడ్డ, ఆ వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సంబంధం వస్తే, అటువంటి సంబంధం వస్తే చాలు, నా వివాహము నా తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా, మాకంటే తక్కువ స్థాయిలో అయినా పర్వాలేదు, ఏ సంబంధం వస్తే ఆ సంబంధానికి అంగీకరించాలని చెప్పి అనుకుంటుంది. బాబాను కూడా అదే ప్రార్థిస్తుంది. మా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగులేదు, రోజు కష్టం చేసుకుంటే తప్ప తినలేము, ఒక్కొక్కసారి పంట నష్టం జరిగితే అప్పుల ఊబిలో మా నాన్న కూరుకపోతాడు, కాబట్టి మళ్ళీ నా వివాహం కోసం అప్పులు చేయనివద్దు బాబా అని చెప్పి బాబాని అడుగుతుంది. విచిత్రం ఏమిటంటే అమ్మాయి యొక్క గుణగణాలు, ఆ అమ్మాయి యొక్క అందము, రూపాన్ని చూసి పక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు వస్తారు. వచ్చి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అమెరికాకు కనుక మీరు పంపించగలిగితే మీ అమ్మాయిని పెళ్ళి ఖర్చులతో సహా మేమే అన్నీ భరించి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుంటామంటారు. అంటే బాబా తన భక్తుడి యొక్క శ్రేయస్సును ఏ విధంగా చూస్తారో, తమకంటే తక్కువ సంబంధమైనా పర్వాలేదు, 1 ఎకరం భూమి ఉన్నా నేను పొలం పని చేసి నా అత్తారింట్లో ఉంటే చాలు అని అనుకున్నటువంటి ఆ బిడ్డకు ఎంత గొప్ప భవిష్యత్తునిచ్చాడు. బాబా తలుచుకుంటే తలరాతలు మారుస్తారు. ఈరోజు ఆయన వద్దకు వచ్చినటువంటి మనందరి తలరాతలు కూడా ఖచ్చితంగా మారాయని చెప్పి నేను నమ్ముతాను. లేకపోతే ఆయన దగ్గరికి రాకుండా ఉంటే మన తలరాతలు ఇలా ఉండేటివి కాదు. ఈరోజు మనం అందరికంటే భిన్నంగా, ప్రశాంతంగా, ధైర్యంగా సద్గురువు ఉన్నాడనేటువంటి ధైర్యంగా ఎలా జీవిస్తున్నాం మనం? ఎలా సాధ్యమైంది అది? కాబట్టి బాబా మన తలరాతలను మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపుడు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.